వరంగల్ జిల్లాలో కిలా వరంగల్ దళిత కుటుంబం మాదియ కులానికి చెందినవాడు. మిత్రులారా, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఈ దేశంలో రాత రాజైంది, అల్లిక అంటరానిదైంది. ఒక గొప్ప కవి కళ్యాణరావు గారు చెప్పారు. మా తాత అల్లిందంతా అంటరానిదైంది, ఎవడైతే రాశాడో వాని అక్షరాలు రాజైనాయి, అల్లినవాడు అంటరానివాడైండు, రాసినవాడు రాజైండు, అందుకే అల్లిక అంటరానిదైంది, రాత రాజైంది అని. ఆ మౌఖిక సాహిత్య వారసత్వానికి పునాదులుగా ఉన్న వాళ్ళే ఈ ఉస్మానియా యూనివర్సిటీ దళిత బహుజన విద్యార్థులు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున పొంగిందో, ఒక ఉప్పెనలాగా వచ్చి ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఒక ప్రజాస్వామిక డిమాండ్ను ప్రజలందరికీ అర్థం చేసేలా ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత అది ఒకరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ అయిన మూమెంటు 10 జిల్లాలకు పాకి, 10 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం బాకి, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ దేశం నుంచి ప్రపంచాన్ని ఆకర్షించడం, ఆలోచింపజేయడం జరిగింది. 69లో 400 మంది విద్యార్థులు, 2009లో 1000 మంది విద్యార్థులు చనిపోయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ, ఈఎఫ్ఎల్, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ప్రాణాలకు సహితం తెగించి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఢిల్లీ కోటను బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అలాగే దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ విద్యార్థులు. కానీ పోరాటంలో ముందుండడం, చరిత్రలో అట్టడుగున పడి కనిపించకుండా ఉండడం. ఓ కవి అన్నట్టు, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం అన్నట్టు. అట్టడుగున పడి ఏ చరిత్ర అయితే ముందు ఉండాలో, ఏ చరిత్ర అయితే పునాదిగా ఉండాలో ఆ చరిత్రే అట్టడుగున కనిపించకుండా ఉండడం దుర్మార్గం అని చెప్పేసి, మా చరిత్ర మేము రాసుకుంటామని చెప్పేసి కవిత్వంలో రాతలు కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రావడం జరిగింది. ఈ హైదరాబాద్ నగరంలో మనం ఈ విగ్రహాలను చూస్తున్నాం. అది మొత్తం ఆంధ్ర ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి, మరీ ముఖ్యంగా కమ్మ, బ్రాహ్మిన్, రెడ్డికి సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయని చెప్పేసి, ఇది మొత్తం ఆంధ్ర అగ్రకులాలకు సంబంధించినటువంటి ప్రతీకలే ఈ విగ్రహాలని చెప్పేసి ట్యాంకు బండ్లో మిలియన్ మార్చ్ తోటి తెలంగాణ మూమెంట్లో ఒక గొప్ప ఘట్టమైనటువంటి మిలియన్ మార్చ్ తోటి ఆ విగ్రహాలని కూలగొట్టడం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమకారులుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అన్ని యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలు చేసినటువంటి ఒక గొప్ప పోరాటం. ఎట్ ద సేమ్ టైం మనం తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు ఉండద్దని చెప్పేసి మనం ట్యాంక్ బండ్లో కూల్చినాం. మరి వరంగల్ పోతే, కరీంనగర్ పోతే అక్కడ అదే కింది వర్గాల నుంచి వచ్చినటువంటి సమ్మక్క, సారక్క, సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం లాంటి విగ్రహాలు లేకుండా మళ్ళీ వరంగల్లో కూడా పోతన విగ్రహాలు ఉండడం, ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాలు ఉండడం, కాళోజీ లాంటి విగ్రహాలు. కాళోజీకి పోతనకు మేము వ్యతిరేకం కాదు, తెలంగాణ వాళ్ళే. ఇది ఎందుకు అవుతుంది? ఓకే, శత్రువుకు భయపడాలి కానీ మనకే భయపడుతున్నాం. వాళ్ళ విగ్రహాలు ఉండడం, వాళ్ళతో పాటు సమానంగా పోరాడిన, మనం కొట్లాడుతున్నదే ఒక మూమెంటు ఎస్టాబ్లిష్ అయ్యేదే, పుట్టేదే ప్రజాస్వామిక విలువలను కాపాడడం కోసం, ఒక ఆధిపత్యాన్ని, అది ఏ రూపంలో ఉన్నా సరే ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం కోసం ఒక ప్రజా మూమెంటు, ఒక పీపుల్స్ నుంచి వచ్చినటువంటి మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ మనం హైదరాబాద్లో ఆధిపత్యానికి సంబంధించిన విగ్రహాలన్నింటినీ కూలగొట్టినప్పుడు మన వరంగల్కి పోతే, మన కరీంనగర్ పోతే మళ్ళీ ఈ కింది వర్గాల నుంచి వచ్చినటువంటి, ఈ అట్టడుగున వర్గాల నుంచి వచ్చినటువంటి సర్వై పాపన్న గౌడ్ కావచ్చు, సాకల ఎల్లమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీం కావచ్చు, సమ్మక్క, సారక్క, గోండు, కోయ, ఎందరో మంది అమరవీరులు ఉన్నారు. బిర్సా ముండా, రామ్జీ గోండు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఎక్కడా లేవు.
అది అటు కమ్యూనిస్టు సంఘాలైనా సరే, ఇటు కాంగ్రెస్ సంఘాలైనా సరే, ఇటు ఆధిపత్య భావజాలం ఉన్న సంఘాలైనా సరే, అవి ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదని మేము అడిగేది ఏంటంటే, పోరాడుతున్నప్పుడు విగ్రహాలు ఉండకుంటే ఎవరి ఉండద్దు, ఒకవేళ ఉంటే అందరి ఉండాలి, పోరాడిన వాళ్ళందరి ఉండాలి. కాకతీయ సామ్రాజ్యవాదానికి, కాకతీయ అహంభావానికి కత్తి దూసిన సమ్మక్క సారక్కమ్మ ఐకాన్స్ వాళ్ళ విగ్రహాలు ఉండాలి. కానీ ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయిది ఉన్నది. ఇక్కడ గొప్ప పోయేట్ అంటే కింది నుంచి అక్షరాలల్లా ఎంతో మంది జానపద కవులు మౌఖిక నుంచి వచ్చినటువంటి ఎన్నో గొప్ప పాటలు రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు ఉన్నారు. ఈదు నూరికి బోయినాడే బోలాలి గుమ్మాడి, బోలాలి ముద్దుల గుమ్మాడి, ఇత్తు నాలే దచ్చినాడే బోలాలి గుమ్మాడి, బోలాలి ముద్దుల గుమ్మాడి. ఇలాంటి గొప్ప గొప్ప రాసినటువంటి కవులు, ప్రజా కవులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు చరిత్రలకు రాలే, వాళ్ళ విగ్రహాలు ఉండాలి అక్కడ. అలాగే కుమరన్న, బుర్రరాములు లాంటి వాళ్ళు చాలామంది కాకతీయ యూనివర్సిటీలో లేటెస్ట్గా ఈ మధ్యలో చనిపోయింది. వాళ్ళే కూడా విగ్రహాలు లేకుండా ఉండడం. ఇదంతా మేము ప్రశ్నించేది ఏంటంటే, విగ్రహాలు ఉంటే అందరి ప్రతి ఒక్క వర్గాల నుంచి ఎవరైతే పోరాడతారో, అంటే ఏదో రిజర్వేషన్గా ఒక ఓసీ ఉంది కాబట్టి ఒక ఎస్సీ ఉండాలి, ఒక బీసీ ఉండాలి, ఒక ఎస్టీ ఉండాలి అంటలేము. ఎవరైతే పోరాడతారో వాళ్ళందరి ఉండాలి, వాళ్ళ చరిత్ర ఉండాలి, వాళ్ళ సంస్కృతి ఉండాలి, వాళ్ళ పాటలు ఉండాలి, వాళ్ళ కల్చర్ అన్నీ ఉండాలి అని చెప్పేసి మనం దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలోనే మా మొదటి నుంచి పోరాటం, అంతకుముందు విప్లవోద్యమం నుంచి వచ్చిన వాళ్ళమే. మా ఊరు గల్లు 5 ఏళ్లకు విప్లవాలకు, అక్షరాలకు రూపం ఇచ్చినటువంటి జిల్లా ఓరుగల్లు జిల్లా. అక్కడి నుంచి విప్లవోద్యమం నుంచి తర్వాత మాకు అంబేద్కర్, ఫులే, బుద్ధు నుంచి అంబేద్కర్ నుంచి ఫులే, కాంశీరాం వరకు వాళ్ళ గురించి చదివిన తర్వాత, వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, అప్పుడు మళ్ళీ అంటే ఫాసిజం ఎక్కడున్నా, ఆధిపత్యం ఎక్కడున్నా దానికి వ్యతిరేకంగా మనం కొట్లాడాలి. ఈ అసమానతలకు అన్నింటికి కారణం అటు వర్గంతో పాటు ఇక్కడ కులం ఉంది కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ మూమెంట్ కూడా కంపల్సరీ మనం చేయాలి. ఆ మూమెంట్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి మన ఉద్యమకారులందరినీ కూడా డిస్కస్ చేయడం, తర్వాత క్యాస్ట్ గురించి మనం మాట్లాడదాం. కానీ ఫస్ట్ క్లాస్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు సరే అది మిత్ర వైరుధ్యంగా అలా ఉంచుకొని, తర్వాత మనం ఏబిఎస్ఎఫ్, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేసి డిగ్రీలో, అక్కడ నుంచి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ బిఎస్ఎఫ్ స్టార్ట్ చేసి, మళ్ళీ అది కొంత వేరే రాజకీయ నాయకులకు అఫిలియేట్గా ఉండని చెప్పేసి దళిత్ బహుజన్ కల్చరల్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సంస్థను మేమే స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండడం జరిగింది నేనే. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత బుద్ధు నుంచి మహాత్మా ఫులే, పెరియార్ రామస్వామి, అంబేద్కర్, కాంశీరాం, సాహు మహారాజ్ వీళ్ళందరినీ కొంత చదివిన తర్వాత పూర్తి జ్ఞానం లేకపోయినప్పటికీ శత్రువులో మిత్ర వైరుధ్యం ఏందో, శత్రు వైరుధ్యం ఏందో కొంత అర్థం కావడం జరిగింది. అప్పుడే అనుకున్నాం మేము, ఈ దేశంలో ఒక ఫాసిజం దుర్మార్గంగా, అది మతోన్మాదంగా, హిందూ ఫాసిజం దుర్మార్గంగా ఉండడం, ఎవరు ప్రజాస్వామికంగా ఎవరుంటే వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాక ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. పోస్టర్ వేస్తే ఎందుకు పోస్టర్ వేసినాం అని చెప్పేసి కొట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మతోన్మాదానికి సంబంధించినటువంటి విద్యార్థులు కొట్టడం, మీటింగ్ పెడితే మాకు తెలియకుండా ఎందుకు మీటింగ్ పెడుతున్నామని, పూజకు వాళ్ళు వినాయకుడ చవితులు, కోజాగిరి పండుగలు చేసుకుంటే ఆ పండుగలకు ఎందుకు రావు, మాకు చందా ఇవ్వాలని చెప్పేసి కొట్టడం, దారుణంగా కొట్టడం, పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే ఆ కేసులు చెల్లకపోవడం, దానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ కండగా ఉండడం. మాకు హైదరాబాద్ అంటేనే కొత్త, వాళ్ళందరూ ట్రైన్లలో కార్లలో రావచ్చు, కానీ మేము హైదరాబాద్కు రావడానికి మా తల్లిదండ్రుల రక్తం చెమట చుక్కలు అయితే, మా తల్లిదండ్రుల రక్తాన్ని చెమట చుక్కలుగా మారుస్తే ఆ చెమట చుక్కల ప్రవాహంలో ఈ నగరాన్ని కొట్టుకొచ్చిన వాళ్ళు మేము. ఇక్కడ మాకు పెద్దగా ఉన్నవాళ్ళు, మాకు అండగా ఉన్నవాళ్ళు ఎవరు లేదు. ఆ అండగా ఉన్నది అంటే అది ఉద్యమకారులు, అది ఉద్యమ సంస్థలే. కాబట్టి ఏ ఉద్యమ సంస్థనైనా, అది దళిత ఉద్యమ సంస్థ కావచ్చు, విప్లవ ఉద్యమ సంస్థ కావచ్చు, మైనారిటీ ఉద్యమ సంస్థలు కావచ్చు, విమెన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు,
ప్రజాస్వామికంగా పోరాడే ప్రజా ఉద్యమం కావచ్చు, వాళ్ళతోటి షేర్ చేసుకోవడం ఇంత దుర్మార్గంగా. ఒక పూజకు రాకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైనా యూనివర్సిటీలలో పరిశోధనలు జరగాలి కానీ పూజలు జరగడం ఏంది? పూజలు జరుగుతా అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుకుంటుంది? దానికి గవర్నమెంట్ ఎలా ఒక లౌకిక విలువలను కాపాడాల్సినటువంటి ఒక ప్రభుత్వం, యూనివర్సిటీ యాజమాన్యం అంతా హిందూ పండుగలన్నీ లీగల్గా, వేరే ఆదివాసులు దళిత కల్చర్కి సంబంధించిన పండుగలన్నీ ఇల్లీగల్గా అని చిత్రీకరించడం ఎంత దుర్మార్గం. దసరా పండుగ వస్తే అన్నిటికీ మొత్తం యూనివర్సిటీ మొత్తం కుంకుమలతోటి, బంతి పూలతోటి, నిమ్మకాయలతోటి, పెద్ద కాయ ఏంటిది గుమ్మడికాయను పలగొట్టడం, యాటలను కోయడం ఇదంతా ఉండేది. అదే మహిషాసురుడు మా రాజు, నీ విలువల ప్రకారం నీకు రాజులు దేవులు ఉండొచ్చు, మా విలువల ప్రకారం మాకుంటారు కదా. నీకు కాళోజీ గొప్పవాడైతే, నీకు ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పవాళ్ళైతే నాకు సమ్మక్క సారక్క గొప్ప వాళ్ళు ఉంటారు. నా ఐకాన్స్, నా హీరోలు వాళ్ళు. నాకు అంటే ఏ మతాన్నైనా లేదా ఏ గ్రంథాన్నైనా ఎవరినైనా హీరోగా ఐకాన్గా వాళ్ళను ఆదర్శంగా తీసుకునే హక్కు, నాకు కనీసం హక్కు ఉంటుంది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్గా ఇచ్చిండు మనందరికీ. నీకు ఇష్టమైనటువంటి మతం కావచ్చు, నీకు ఇష్టమైనటువంటి కులం కావచ్చు, నీకు ఇష్టమైనటువంటి ఐకాన్ కావచ్చు, నువ్వు ఎంచుకోవచ్చు అని చెప్పేసి, నీకు ఇష్టమైన భాగస్వామి కావచ్చు, నీకు ఇష్టమైన నాయకుని కావచ్చు, నువ్వు ఎంచుకోవని చెప్పేసి సర్వ హక్కులను ప్రాథమిక సూత్రాల్లో ఇవ్వడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లా నేను తినే తిండి బీఫ్ తింటే అది మంచిది కాదు, అది తింటే మెదడు పనిచేయదు, అది తింటే దుర్మార్గులు అవుతారు, అది తింటే, లేకుంటే అది అంటరానిది, అది తింటే మెదడు పనిచేయదు అని చెప్పేసి అన్నావు. మాకు ఐకాన్గా ఉన్నటువంటి సమ్మక్క సారక్కలను అంటే అది పుస్తకాలలోకి ఎక్కించలేదు, పుస్తకాలలో ఎక్కడా లేదు. లేదా నరకాసురుని పెట్టుకున్నామంటే వాడు దుర్మార్గుడు, ఈ దేశంలో పీడించినవాడు, స్త్రీలను పీడించినవాడు, మనుషులను పీడించినవాడు అని చెప్పింది. కానీ ఇది ఒక ఆర్గనైజేషన్ మధ్యలో జరగాల్సినటువంటి వైరుధ్యానికి ఒక ఆర్గనైజేషన్కు యాజమాన్యం మొత్తం సపోర్ట్ చేయడం, ఇంకో ఆర్గనైజేషన్ మేము పోతే ఇక్కడ పోలీసులు సహకరించరు, అక్కడ పోతే కోర్టులు సహకరించవు, ఇక్కడ యాజమాన్యం సహకరించదు. ఎక్కడ ఏం దిక్కు లేనప్పుడు ఉద్యమమే దిక్కు. కాబట్టి ఎవరెవరైతే ఒక లౌకిక విలువలో కట్టుబడి ఉంటారో వాళ్ళందరం కలిసి, నీకు రాముడు హీరో అయితే నా హీరో రావణాసురుడు, నీకు దుర్గామాత హీరో అయితే నాకు మహిషాసురుడు హీరో, నీకు సరస్వతి కావచ్చు, నీకు సత్యభామ కావచ్చు, నీకు సరస్వతి అయితే మాకు సావిత్రిబాయి ఫులే మా ఐకాన్. నీకు మిగతా వాళ్ళు నీకు ఐకాన్స్ ఎవరున్నా, నీకు సత్యభామ అయితే మాకు నరకాసురుడు, మా హీరోస్ మాకున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు, ఈ దేశంలో ఉన్నటువంటి లోకల్ కింగ్ అని చెప్పేసి నరకాసురుని, రావణాసురుని వాళ్ళందరినీ మళ్ళీ పునఃప్రతిష్ఠించడం, మా చరిత్రను మాకు కాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చరిత్ర ఇక్కడ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మా సంస్కృతిని మేము కాపాడుకునే విధంగా మా ఐకాన్స్ ఎవరైతే ఉన్నారో, రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, తాటకి, శంభూకుడు, అలాగే ఏకలవ్యుడు, తాటకి, శూర్పణఖ, అరుంధతి, ఇడంబి, వీళ్ళందరినీ కలిపేసి వాళ్ళ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇలా ఆదివాసీ దినోత్సవం, మొదటగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇవాళ ప్రోగ్రాం కూడా అందరం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరం కలిసి ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాలు, అలాగే విప్లవ సంఘాలు, అలాగే మైనారిటీ సంఘాలు అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఈ సమాజంలో అట్టడుగున పడి ఒక అమానుషత్వానికి, ఇక్కడ దళితులు అంటరానితనానికి ఎంత దుర్మార్గంగా గురవుతున్నారో, అట్లానే ఆదివాసులు అడవిలో ఉండి వాళ్ళ రాజ్యంలో, మా రాజ్యంలో మేము వెళ్ళుకుంటామంటే అక్కడికి మల్టీనేషనల్ కంపెనీసు, అక్కడికి మనువాదులు పోయి ఎట్లయితే గాజా మీద వాళ్ళ చెమురు కోసం ఎట్లయితే గాజాలో ఉన్నటువంటి ఆ మూలవాసుల మీద దాడి ఎట్లయితే చేస్తున్నదో, ఒక ఆధిపత్య భావజాలం, అది ఆర్యన్ రేస్ కావచ్చు, ఆధిపత్య భావజాలం కావచ్చు, అదే భావజాలం ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఆదివాసుల మీద కూడా దుర్మార్గంగా ఈరోజు ఎంత నెత్తుటేర్లు పారిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అక్కడి నుంచి వచ్చిందే.
ఇవాళ అసలు ఆ ఆదివాసి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా పోరాటాలు ఏ దళిత మైనారిటీ ఆదివాసుల గురించి పుట్టినాయో అక్కడి నుంచే మా ప్రోగ్రామ్ యొక్క డిజైన్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆదివాసీ గురించి తప్పకుండా మేము ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆదివాసీ మీటింగ్లకు సంబంధించింది కావచ్చు, మిగతా ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ ఫెస్టివల్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టడం జరిగింది. ఆదివాసీల గురించి గాజాలో ఏ చిన్నపిల్లలు అన్నం పుణ్యం జరిగినటువంటి ఆ చిన్నపిల్లల మీద ఎంత దుర్మార్గంగా దాడి జరుగుతుందో వాళ్ళందరి గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి ఇవాళ రెండు మీటింగ్లకు కూడా సాలిడారిటీని తెలిపి మా శక్తి మేరకు ఎంతవరకైతే పోరాడగలుగుతామో ఇంతవరకైతే మీకు సహకారం చేయగలుగుతాం అంతవరకు ఉంటామని చెప్పేసి వాళ్ళతో ఉండడం జరిగింది. ఎందుకు ఇవన్నీ పోరాటాలు ఉస్మానియా యూనివర్సిటీ టేకప్ చేయడం జరిగింది అంటే ప్రతి ప్రజాస్వామిక మూమెంటు ఎవరైతే ఆడు కవి కావచ్చు, ఉద్యమకారుడు కావచ్చు, నవలాకారుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ సమకాలీన సమస్యల మీద గనక నువ్వు స్పందించకపోతే నువ్వు కవి కాదు, రచయితవు కాదు, కనీసం మనిషి కూడా కనీస అర్హత లేనట్టే నీకు. అది మేము ఫీల్ అయ్యేది. మిగతా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయటం, వ్యతిరేకించవచ్చు. ఏదో ఒకటైతే నీకు ఉండాలి. దాన్ని వ్యతిరేకిస్తావు, ఎందుకు వ్యతిరేకిస్తున్నావు నీ దగ్గర రీజన్ ఉండాలి. దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు కూడా నీ దగ్గర రీజన్ ఉండాలి. అందుకే ఈ దేశంలో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, మా బతుకు మేము బతుకుతున్నాం అని చెప్పేసి ఆదివాసులు బతుకుతుంటే వాళ్ళ లోపలికి పోయి ఇలా పోలవరం ప్రాజెక్టును కట్టడం, ఇలా చుండూరు మీద జరిగిన దాడి మీద జరిగిన ఎవరైతే చుండూరుల హంతకులు ఉన్నారో, కారంచేడు హంతకులు ఉన్నారో, ఎవరైతే ముజాఫర్ హంతకులు ఉన్నారో, ఎవరైతే కందమాల్ హంతకులు ఉన్నారో, ఎవరైతే అయేషాను దుర్మార్గంగా నడి రోడ్డు మీద అత్యాచారం చేసిందో వాళ్ళను పట్టుకోమని మరో అన్ని సంఘాలు బతుకుంటే వాటిని పట్టించుకోరు. కానీ ఏం అడగకుండా పోలవరం కట్టుకుంటా అక్కడ లక్షలాది మంది ఆదివాసులను బువ్వలేనటువంటి వాళ్ళను, కనీసం ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలేనటువంటి వాళ్ళను, బువ్వ లేకుండా డొక్క ఎండిపోయినటువంటి వాళ్ళను, వాని వాడు బతుకుతా అంటే వాని బతుకును చిన్నాభిన్నం చేసి అక్కడ పోలవరం ప్రాజెక్టు కడతా అని చెప్పేసి ఇక్కడ ఇన్ని డిమాండ్లు ప్రభుత్వానికి ఇన్ని డిమాండ్లు ఇక్కడ విమెన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, దళిత ఆర్గనైజేషన్స్ కావచ్చు, మైనార్టీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, విప్లవోద్యమ సంస్థలు కావచ్చు, ఇన్ని స్కాలర్షిప్ల మీద, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మీద, దళిత సమస్యల మీద, అత్యాచారాల మీద, ఇన్ని సమస్యల మీద పోరాడుతుంటే వీటన్నింటిని పక్కన పెట్టి అక్కడ ఎవరు అది డిమాండ్ కాదు, ఏం కాదు, కేవలం ఆదివాసీలను అంతం చేసే విధంగా ఆదివాసీలను అంతం చేయడం, ఇటు అంటరాని పేరు మీద దళితుల మీద అత్యాచారం చేయడము, టెర్రరిస్టు పేర్ల మీద ముస్లింలను హతం చేయడము, అక్కడ పోలవరం పేరుతోటి ఆదివాసులను హంతం చేయడము, ఇదంతా ఒక భావజాలం కలిగిన ఆధిపత్య అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలంతో, హిందూ ఫాసిజంతో క్యాపిటలిజాన్ని నింపుకున్న అగ్రకుల భావజాలం మాత్రమే, ఆధిపత్య భావజాలం మాత్రమే ఇదంతా వీళ్ళని చంపుతున్నది కాబట్టి, వీళ్ళని దాడి చేస్తున్నది కాబట్టి, ఎవరైతే ఈ అణచివేతకు గురవుతున్నారో, ఎవరైతే ఈ ఫాసిజానికి దుర్మార్గానికి బలవుతున్నారో వాళ్ళందరూ దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్క అగ్నికణం ఉన్నట్టు దళిత, ఆదివాసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ సబ్బండ కులాలు ఈరోజు ఏకమై నరహంతక నరేంద్ర మోడీని రేపు చావు దెబ్బ కొట్టబోతున్నారు. అది ప్రాక్టికల్గా 2019లో ఖచ్చితంగా అది ఉంటుంది. కాబట్టే ఉస్మానియా విద్యార్థులుగా అటు ఆదివాసులను, ఇటు దళిత ముస్లిం భాయ్ అన్న కాన్సెప్ట్ తోటి పోరాడుతూనే ఇవాళ ఆదివాసుల హక్కుల కోసం వాళ్ళ గురించి మాట్లాడడం మాకు తెలిసినంతనే మాట్లాడడము, ఒక కవితో ఒక పాట ఈరోజు, ఎందుకంటే ఫస్టే చెప్పినాము రాజైనప్పుడు అల్లిక అంటరాందైంది కాబట్టి ఖచ్చితంగా మన చరిత్ర మనం రాయాలని చెప్పేసి ఆదివాసుల మీద ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంద్రవెల్లి యొక్క ఆ అమరత్వాన్ని స్మరించుకుంటూ ఆ రోజు ఇంద్రవెల్లిది ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విప్లవ సంఘాలతో కలిసి ఆ రోజు ఉద్యమం ఆ రోజు ఒక ప్రోగ్రాం చేసినాం, ఆ మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్లో రాసినటువంటి పాట కొరసీలందరూ. ఆదివాసీ యోధుల్లారా, ఈ దేశానికి ఆదివాసి అనేటోడు ఏ పండు దినాల్లో మనకు చెప్పినవాడు, ఏ కాయ దినాల్లో, ఏ గడ్డ దినాల్లో మొట్టమొదటగా ఈ నాగరిక సమాజానికి చెప్పిన మొట్టమొదటి సైంటిస్టు ఆదివాసి. యుద్ధం
క్రూర మృగాల నుంచి రక్షణ పొందాలంటే, రక్షింపబడాలంటే దానికి సంబంధించిన ఆయుధాలను మొట్టమొదటగా తయారు చేసిన వాడు, ఈ ప్రపంచానికి ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చినవాడు ఆదివాసి. అందుకే యుద్ధం మనకు నేర్పినవాడు ఆదివాసి. వాని దగ్గర బాణాలు, విల్లంబులు ఉండొచ్చు. ఆ విల్లంబులతోటే మనకు భారతంలో చెప్పేటువంటి అర్జును చేతికి విల్లంబు కనిపించి గొప్ప ప్రపంచ విలువిద్యకారుడుగా మనకు అర్జునుడు చరిత్రలో కనిపిస్తాడు. అక్షరాలు అక్కడ ఆదివాసీ చరిత్రలో అక్షరాలు లేవు కాబట్టి అర్జునుడే మనకు హైకాన్గా కనిపిస్తాడు. కానీ అసలు అర్జుని చరిత్రలో కావచ్చు, అక్కడ ద్రోణాచార్యుడి చరిత్రలో కావచ్చు, బాణం తయారు చేసే ప్రక్రియ వాళ్ళకు లేదు. బాణం విల్లంబును తయారు చేసేటువంటి ప్రక్రియ ఉన్నది కేవలం ఆదివాసులకు. ఆదివాసుల నుంచి డబ్బు కొట్టినటువంటి ఆదివాసులను కాపీ కొట్టినటువంటి అర్జునుడు, ద్రోణాచార్యుడు ప్రపంచంలో వాళ్ళు విలువిద్యకారుడు అయ్యాడు. ద్రోణాచార్యుడు అవార్డు అయింది, అది అర్జున అవార్డు అయింది. ఆ విద్యను, ఆ విల్లంబును తయారు చేసిన ఏకలవ్యుడు బొటన వేలు బొడగొట్టుకున్నటువంటి శూద్రుడైపోయాడు. కాబట్టి మా చరిత్ర అది. ఆదివాసీ యోధుల్లారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా. గాయపడ్డాడవి తల్లి, గాయపడ్డాడవి తల్లి, ఎక్కుబెట్టిన విల్లంబులారా, గాయపడ్డాడవి తల్లి, ఎక్కుబెట్టిన విల్లంబులారా. రాజంతూటాలకు బలి అయినా, రాజంతూటాలకు బలి అయినా, ఇంద్రవెల్లి తెల్లారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా. గాయపడ్డాడవి తల్లి, భంగపడ్డాడవి తల్లి, ఎక్కుబెట్టిన విల్లంబులారా. ఏకలవ్య సమ్మక్క సారక్క కొమరం భీము రామ్జీ గోండు, ఏకలవ్య సమ్మక్క సారక్క కొమరం భీము రామ్జీ గోండు. ఆదివాసులు అంటే అక్క నుంచి ఏకలవ్య నుంచి మొదలు పెడితే నిన్నటి బిర్సా ముండా, కొమరం భీం వరకు వాళ్ళు ఈ చరిత్రకు యుద్ధాన్ని నేర్పిన వాళ్ళు, త్యాగాన్ని నేర్పిన వాళ్ళు, ఈ చరిత్రకు నీతి నిజాయితీలు నేర్పినటువంటి వాళ్ళు. ఏకలవ్య సమ్మక్క సారక్క, ఏకలవ్య సమ్మక్క సారక్క కొమరం భీము రామ్జీ గోండు, ఏకలవ్య సమ్మక్క సారక్క కొమరం భీము రామ్జీ గోండు. త్యాగాల పోరు నుండి, త్యాగాల పోరు నుండి ఎదిగొచ్చిన వీరుల్లారా, త్యాగాల పోరు నుండి ఎదిగొచ్చిన వీరుల్లారా. అగ్గిపూల వనము నుండి, అగ్గిపూల వనము నుండి ఆకాశానికి ఎదిగినోళ్ళు, అగ్గిపూల వనము నుండి ఆకాశానికి ఎదిగినోళ్ళు. మా ఊళ్ళో మా రాజమణి, మా ఊళ్ళో మా రాజమణి, జెండలెత్తిన చంద్రవంకలు, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా. అన్యాయము అధర్మం అంటే అర్థమేందో తెలువనోళ్ళు, అన్యాయము అధర్మం అంటే అర్థమేమో తెలియనోళ్ళు. ఆదివాసి మన సంపదను కొల్లగొట్టుకొని, ఈ బంజారా భూములు కొల్లగొట్టుకొని, బంజారా హిల్స్, బంజారా అనేది ఆదివాసి తెగ, అందులో ఉంటున్నాం మనం. బంజారా అంటే బంజారా హిల్స్, కొండలు. బంజారా మనం ఉన్నదంతా బంజారా కొండలు, ఇదంతా ఆదివాసుల సంపద. కానీ ఒక్క ఆదివాసులు మన మధ్యలో. దట్ ఈస్ మన కోసం త్యాగం చేసి వాడు ఎక్కడో అడవిలో ఉన్నాడు. తాజు బంజారా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన కోసం ఇంత గొప్ప త్యాగాన్ని, ఈ కొండలను, ఈ భూమిని ఇచ్చి ఎక్కడో ఉన్నాడు వాడు. వానికి ఎప్పుడూ స్వార్థం లేదు. తన తిండేదో తన తినుకుంటూ, తన కాయేదో తను దింపుకుంటూ, తన సంస్కృతి ఏదో తన సంస్కృతిని కాపాడుకుంటూ తన బతుకుతా అంటే మల్టీనేషన్స్ కంపెనీకి పోయి తన బతుకును, తన సంస్కృతిని, చరిత్రను చిన్న భిన్నం చేసి వాని మీద దాడి చేసి వాని చేతులు తుపాకిచ్చి వాని మావోయిస్ట్ అని చెప్పేసి కాల్ చంపుతున్నారు. అన్యాయము అధర్మం అంటే, అన్యాయము అధర్మం అంటే అర్థమైందో తెలువనోళ్ళు, అన్యాయం అధర్మం అంటే అర్థమైందో తెలువనోళ్ళు. మోసాలు కుట్రాలంటే, మోసాలు
సాదేటోళ్ళు. పక్షినైనా పాములనైనా, పక్షి కనిపిస్తే పంజరంలో పెడతాం, పాము కనిపిస్తే చంపుతాం, కానీ వాడు పసిబిడ్డ లెక్క పెంచుకుంటాడు వాడు. దట్ ఈస్ ఆదివాసి. పక్షినైనా పాములనైనా, పక్షినైనా పాములనైనా కన్న బిడ్డల సాదేటోళ్ళు. ఆదివాసీ యోధుల్లారా, అగ్గి పూసిన మినుగురులారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గి పూసిన మినుగురులారా. గాయపడ్డ అడవి తల్లి, గాయపడ్డ అడవి తల్లి, ఎక్కుబెట్టిన విల్లంబులారా, గాయపడ్డ అడవి తల్లి, భంగపడ్డ అడవి తల్లి, ఎక్కుబెట్టిన విల్లంబులారా. రాజ్యం తూటాలకు బలి అయినా, మనువాదానికి బలి అయినా, ఇంద్రవెల్లి తెల్లారా. ఆదివాసీ యోధుల్లారా, అగ్గి పూసిన మినుగురులారా, ఆదివాసీ యోధులారా, అగ్గి పూసిన మినుగురులారా. అంత చరిత్ర, అంత సంపద అవన్నీ కలిగినప్పటికీ కూడా ఒక అనాథగా బతుకుతున్నటువంటి వాడు ఆదివాసి. అందుకే మనసున్న ఎవడైనా, చరిత్ర చదివిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు సాలిడారిటీగా ఉండాలని, వాళ్ళ ఉద్యమాలకు కనీస అండగా ఉండాలని. ఎందుకంటే మనం మనుషులం, కాస్త మానవత్వం ఉన్నోళ్ళం. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అంటే అయ్యో పాపం అనుకునేటోళ్ళం. యాక్సిడెంట్ అయ్యి వాడు బతుకుతాడో చస్తాడో అని తెలిసినా, అంటే వాడు చచ్చిపోతాడా బతుకుతాడా అని తెలియకుండా పాపం అనేటోళ్ళం. కానీ గాజా మీద ఎంత దుర్మార్గంగా వాళ్ళు బాంబులేసి చంపుతున్నారో, ఇప్పటికీ ఒక గంట క్రితం 10 ఏళ్ళ పాప చనిపోయింది. పాపం ఈదుల్ ఫితర్కి గొప్పగా పండగ చేసుకున్నటువంటి చిన్నపిల్లలందరూ చేస్తున్నారు. ఇదన్నా మనకు టీవీలలో, మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియా కొన్ని చూస్తున్నారు, కానీ ఆదివాసీ అడవులలో చంపేటోళ్ళను చూపించట్లేదు, చనిపోయిన వాళ్ళను చూపించట్లేదు. 13 మంది పిల్లలను, చిన్న పిల్లలను చంపినంత ఇట్లా చాలా మంది వాళ్ళను చంపడం, చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను చంపడం, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద అత్యాచారాలు జరపడం, ఇవన్నింటినీ ఖండించాల్సిన ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి తప్పకుండా వాటన్నింటినీ ఖండించాలని చెప్తూనే అట్లా ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటికీ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయింది. ఇటు ఆదివాసీ ఉద్యమాలు, ఇటు దళితోద్యమాలు, ఇటు మూలవాసి ఉద్యమాలు, అటు దళిత్ ముస్లిం భాయి ఉద్యమాలు, ఇవన్నింటిని కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు తమ శక్తి మేరకు చేస్తూనే ప్రపంచాన్ని ఈరోజు ఆలోచింపజేస్తుంది. తెలంగాణ ఉద్యమం ఒక్కటి మాత్రమే మీరు టీవీలలో చూసిండ్రు. చాలామందికి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అంటే తెలంగాణ మూమెంట్ ఒక్కటే చేసిన అనుకుంటున్నారు. కానీ తెలంగాణ మూమెంట్తో పాటు ప్యారలల్గా మా సంస్కృతి అయినటువంటి, ఈ దేశ మూలవాసుల సంస్కృతి అయినటువంటి దళిత మూమెంట్లను, మూలవాసి మూమెంట్లను, వీటన్నింటినీ కలిపి ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా వచ్చిందే బీఫ్ ఫెస్టివల్ కావచ్చు, ఇఫ్తార్ కల్చర్ కావచ్చు, లేదా నరకాసురుడి మీటింగ్లు కావచ్చు, ఆ సంస్కృతి కావచ్చు, ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఒక కొత్త ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. కొత్త ప్రొడక్షన్ అంటే అవన్నీ పాతయే మళ్ళీ రీబిల్ట్గా, మళ్ళీ వాటిని ఆ విలువలన్నింటినీ పునర్నిర్మించడం. ఎందుకు నిర్మించాల్సి వస్తుంది అంటే, అటు తెలంగాణ ఉద్యమం అంతా హిందూ ఫాసిజం తోటి, మతోన్మాదంతో జరుగుతుంది. కాబట్టి వాళ్ళ విలువలతోటి వాళ్ళు ఉద్యమం చేస్తా అంటే, అక్కడ మాతృస్వామిక వ్యవస్థ నుంచి, మ్యాట్రాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం మాతృస్వామిక విలువలతోటి తప్పకుండా ఉద్యమం చేయాలని చెప్పేసి, ఏదైతే తెలంగాణ ఉద్యమం పోరాడుతూనే మా కల్చర్ అయినటువంటి, మా సంస్కృతి అయినటువంటి దళిత బహుజన కల్చర్, ఈ మూలవాసుల సంస్కృతిని ఒకవైపు ప్యారలల్గా చేస్తూనే వచ్చినాం. అందులో భాగంగానే బీఫ్ ఫెస్టివల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నరకాసురుని చేయడం జరిగింది, రావణాసురుని చేయడం జరిగింది, ఇఫ్తార్ చేయడం జరిగింది. అలాగే ప్రేమికుల రోజును కూడా చేయడం జరిగింది. ప్రేమికుల లవర్స్ డే కూడా ఆ రోజు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలామంది, అంటే మీడియా ఎప్పుడు హైప్ ఏదైతే ఉంటుందో, మీడియా ఏదైతే పాపులారిటీకి దగ్గరగా ఉంటుందో వాటిని చూపిస్తే తప్ప ఒరిజినాలిటీని ఎప్పుడూ చూపించదు. మీడియా ఎంత గొప్పగా ప్రపంచానికి చూపిస్తుందో అంతకన్నా గొప్పగా అణిచివేస్తుంది కూడా. మీడియాకు ఉన్నటువంటి స్వభావం అది. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఒకటే కనిపించింది, కానీ అందులో ఇంకా ఇంతకుముందు చెప్పినటువంటి బీఫ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దాని నేపథ్యం కూడా మీకు తప్పకుండా చెప్పాలి. ఇంతకుముందు చెప్పినట్టు
ఇంతకుముందు చెప్పినట్టు బీఫ్ ఫెస్టివల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మేమేదో బీఫ్ తినాలని అలా గుడ్లను కోయాలని చెప్పేసి అదేదో రక్తపాతం చేయాలని కాదు. ఒక హిందూ ఫెస్టివల్స్ ఏదన్నా వస్తే అక్కడ మెనూని కంప్లీట్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ వెజ్ని మొత్తం బంద్ చేయించి మీరు వెజ్జే తినాలి, ఈ 10 రోజులు పూజకు రావాలి, మీరు పూజలు చేయాలి, దీనికి చందాలు కట్టాలి అని చెప్తే ఇది ఉస్మాని యూనివర్సిటీ ఏదైనా సరే, అది ఉస్మాన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డా, ఇంకా కేంబ్రిడ్జా, ఏ యూనివర్సిటీ అయినా సరే ఎవరి కల్చర్కి సంబంధించిన ఫుడ్ వాళ్ళు తింటారు, ఎవరికి అనుగుణమైనటువంటి ఫుడ్ వాళ్ళు తింటారు, లేకుంటే లేదు, వస్తే వస్తారు, లేకుంటే లేదు. అసలు దేవుళ్ళను గుళ్ళను పెట్టడమే కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తాత్విక జ్ఞానం నుండి మేము ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది. యూనివర్సిటీలలో విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంపొందించే విధంగా పరిశోధన జరగాలి తప్ప, ఇక్కడ ఫిలాసఫీ అనేది జరగాలి తప్ప, ఇక్కడ జ్యోతిషమో లేదా పూజలో గుళ్ళో ఈ గుళ్ళకు సంబంధించింది యూనివర్సిటీలో జరగకూడదు. యూనివర్సిటీ నామ్స్ కానీ యూనివర్సిటీ యొక్క కల్చర్ కానీ యూజీసీ విలువలను కానీ మీరు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ విద్యార్థి సంఘాలతో మాట్లాడినప్పుడు లేదా యూనివర్సిటీ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు మా చేతిలో ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఎత్తేయడం జరిగింది. నీ కల్చర్, నీకు పప్పు సంస్కృతి నీకు గొప్పదైనప్పుడు నా బీఫ్ కల్చర్ నాకు గొప్పది, నీ సంస్కృతి నీకు గొప్పదైతే నా సంస్కృతి నాకు గొప్పగా ఉంటుంది, నీ ఐకాన్స్ నీకుంటే నా ఐకాన్స్ నాకుంటారు. మేము ఆ బీఫ్ ఫెస్టివల్ పెట్టి నాకు బీఫ్ ఎందుకు అలవాటైంది, నువ్వు ఊరవతల నన్ను వెలివేయబడ్డప్పుడు, ఊరవతల నన్ను నెట్టి ఆ సచిన గొడ్లన్నింటిని తీసి బయట వేయమన్నప్పుడు దానికి వాటన్నింటిని తీసేసి ఊరు శుభ్రంగా ఉంచడం కోసం ఆ సచ్చిన గొడ్లను తీసుకుపోయి బయట వేసి అవి సచ్చినా బతికినా ఏదైనా కానీ వాటిని ఊరికి అంటకుండా అక్కడ నుంచి ఏ కాలుష్యం లేకుండా ఆ కాలుష్యాన్ని అందరిని కడుపులో పెట్టుకొని దాచుకున్నటువంటి వాడిని నేను. అప్పుడు నాకు ఊరవతలకి నెట్టేస్తావు, అప్పుడు తినమంటావు, వాటన్నిటిని శుభ్రం చేయమంటావు, ఇప్పుడు యూనివర్సిటీకి వస్తానో దాన్ని ముట్టుకోవద్దంటావు. నీ పప్పే గొప్పదైతే, పప్పు తిన్నవాడే ప్రపంచానికి అన్నింటిని ఇన్వెంట్ చేసినవాడు అంటే, ఇక్కడ మేము చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మొత్తం కూడా సోక్రటీస్ కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, ప్లేటో కావచ్చు, ఐన్స్టీన్, మార్క్స్ ఏంజెల్స్, మార్టిన్ లూథర్ కింగ్, మాల్కమ్ ఎక్స్, పాల్ రాబ్సన్, మైకేల్ జాక్సన్, వీళ్ళందరూ కూడా ప్రపంచానికి కొత్త సిద్ధాంతాన్ని, కొత్త పోరాటాన్ని, ఎన్నో విలువలను ఇచ్చినటువంటి ఈ ప్రపంచాన్ని అయినటువంటి విన్నర్స్ వీళ్ళంతా, ఈ ప్రపంచాన్ని జయించిన విజేతలు వాళ్ళందరూ పప్పు తినే వాళ్ళందరూ బీరకాయలు బెండకాయలు తినుకుంటూ ఉండలే, వాళ్ళంతా బీఫ్ తిన్నారు. కాబట్టి ఈ లైటు, ఈ స్పీకరు, ఇవన్నీ కనిపెట్టినంత యూరోప్ నుంచి వచ్చినాయి తప్ప ఇక్కడ ఈ దేశంలో కనిపెట్టినాయి పప్పు తిని, చాలా పప్పు నెయ్యి ఇవన్నీ తిని ఇవి ఇక్కడ ఇన్వెంట్ చేసినాయి కాదు, ఇక్కడ డిస్కవర్ చేసినాయి కాదు. ఒకవేళ ఇక్కడ బాగా పప్పు తిని నెయ్యి తాగి బాగా కనిపెట్టింది ఏంటంటే కులంని కనిపెట్టిండ్లు, అంటరానాన్ని తనాన్ని కలిపెట్టిండ్లు. ఎస్సీలో ఒక దిక్కు ఉండాలి, ఎస్టీలో ఒక తీరు ఉండాలి, బీసీలో ఒక దగ్గర ఉండాలి, ఓసీలో ఒక దగ్గర ఉండాలి, క్షత్రియులు ఒక దగ్గర ఉండాలని చెప్పేసి ఇక్కడ కలిసి ఉన్నటువంటి ఒక ఫ్యామిలీగా ఉన్నటువంటి మూలవాసులందరినీ కులాలుగా 33,000 కులాలుగా, 1 కోటి కులాలుగా వీళ్ళని విభజించి దుర్మార్గంగా ఒక్కొక్కరిని పెంటకుబ్బల దిబ్బనటువంటి పడేసినటువంటి చరిత్ర అది వీళ్ళు కనిపెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టింది. దేవుని దగ్గరికి రాకూడదు, అందరూ కలిసి భోజనం చేయకూడదు, దళితుడైనటువంటి ఎదురుగా రాకూడదు, ఒకవేళ వాడు చదువుకోకూడదు, ఒకవేళ చదువుకుంటే వాడిని నాలుకని కోయండి, ఒకవేళ వాడు వేదాలు చదివితే వాడిని తల తీసేయండి, ఒకవేళ వాడు విలువిద్యకారుడైతే వాని బొటన వేళ్లను, వాని శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలను నాశనం చేయండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విలువలు. కాబట్టి బీఫ్ తిన్నవాడే మెదడు పనిచేయదు, బీఫ్ తిన్నవాడు ఆరోగ్యంగా ఉండడంటే మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే నేను బీఫ్ ఫెస్టివల్ పెడుతున్నాం, బీఫ్ తినమని నేను అనట్లేదు. ఎందుకంటే బీఫ్ తినమని నేను అనట్లేదు, నేను తింటున్న తప్ప నా ఆలోచన, నా అభిప్రాయం నేను బలవంతంగా రుద్దట్లేదు. అట్లనే నీ పప్పు సంస్కృతిని, నీ రాముని సంస్కృతిని, మీ సీతల సంస్కృతి కూడా మా అందరు రుద్దద్దు. నా సంస్కృతి నాకుంటుంది, నీ సంస్కృతి నీకుంటుంది, నీ గొప్ప అయితే నాది నాకు గొప్ప అవుతుంది. బీఫ్ తినవానికి మెదడు పనిచేయదు, బీఫ్ తినవానికి నాలెడ్జ్ ఉండదు అంటే బీఫ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బీఫ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పేసి పాట రాయడం జరిగింది. ఆ రోజు ఆ పాట జనరల్గా డప్పుల మీద మా పాటలు ఉంటాయి. ఆ రోజు విచిత్రంగా మేమేం చేసినామంటే డప్పు మా కన్న తల్లి,
డప్పు ఈ ప్రపంచానికి సంగీతం ఇచ్చిన కన్నతల్లి, అందులో నుంచి అన్ని ఇన్స్ట్రుమెంట్లు పుట్టినాయి. కాబట్టి డప్పును గిటార్ను రెండింటిని కలిపి తెలుగులో ఎంతసేపు ఆడితే ఇక్కడిక్కడే అర్థమవుతుంది. కాబట్టి బీఫ్ అనేది ఇట్స్ ఎ నాట్ ఏ లోకల్ బ్రాండ్, బీఫ్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ బ్రాండ్ అని దాన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఎందుకంటే తెలుగు అనేది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజే తోటే రాయాలని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఒకవేళ మీరు ఇంటర్నెంటే పాడతాం, అది పాడాలా వద్దా? We resemble black lotus, we have been shining like a black sun. మేమందరము సూర్యులాగా, నల్ల సూర్యులాగా ప్రకాశిస్తాం, ఏదైనా నేర్చుకుంటాం, నల్ల కలువల్లాగా మెరిసిపోతాం. ఎందుకు మెరిసిపోతామంటే, ఎందుకు నల్ల సూర్యులాగా అందంగా ఉంటామంటే, ఏదైనా ఈజీగా సింపుల్గా ఎందుకు నేర్చుకుంటామంటే బికాస్ బీఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేసి ఆ పాట ఆ రోజు రాయడం జరిగింది. We resemble black lotus, We resemble black lotus. we resemble black lotus, we have been shining like a black sun, we have been shining Like a black sun, we have been singing very beauty, we have been singing very beauty. reason for all these things is Beef, secret of my energy. Beef, secret of our energy. Beef, secret of my energy. Beef, secret of all energy. it's fantastic, it's an aesthetic, It's fantastic, it's an aesthetic. it's a favorite, it's a favorite, it's a native eat, It's a favorite, it's a native eat. it's delicious, it's delicious, it's a dearest, It's delicious, it's a dearest. it's the pure and solid international brand beef. Secret of my energy. Beef, secret of our own energy. Socrates, Aristotle, Plato, Buddha, Socrates, Aristotle, Plato, Buddha. Muhammad Jesus, Muhammad Jesus, Muhammad Jesus, Marx Ambedkar, Muhammad Jesus, Marx Ambedkar, Newton, Einstein, Stephen Hawking, Newton, Einstein, Stephen Hawking, Martin Luther, Malcolm X, Martin Luther, Malcolm X, Lincoln, Che Guevara, Stalin, Lenin, Lincoln, Che Guevara, Stalin, Lenin, Paul Rapson, Michael Jackson, Paul Rapson, Michael Jackson. all the legends are beef eaters, beef, Secret of my energy. Beef, secret of our energy. Beef, secret of my energy. Beef, secret of our energy. ఇందులో ఏదైనా తప్పుందా మేము పడినట్లే? ఇదే ఆ రోజు మేము చెప్పినాం. ఊరికే దేశంలో ఉండి ఓం సమర్పయామి, ఓం ఆహా ఓహో సోహ అంటే ఇక్కడ ఏం అర్థం కాదు. ప్రపంచాన్ని కొంచెం చదవాలి మీరు. ఈ లైట్ని ఎవడు కనిపెట్టిండు, ఈ సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టిండు, ఈ హెలికాప్టర్ని ఎవడు కనిపెట్టిండు, మొత్తం ఇన్నోవేషన్ అంతా కొత్తగా డిస్కవర్ చేసిన వాడు ఎవడు, వాడు ఏం తిన్నాడు, వాడు ఏ శాస్త్రాలు చదివిండు, వాడు జ్యోతిష శాస్త్రాలు చదివిండా? ఇప్పుడు మోడీ చెప్తున్నటువంటి ఆయన ఎవరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మొన్న ఆయన దవే కావచ్చు, ఏఆర్ దవేనా, ఇఫ్ ఐ అనార్కిస్ట్, నేను కనుక నియంత్రణ అయితే వాళ్ళ నుంచి 1వ తరగతి నుంచి భగవద్గీతలు రామాయణాలు పెడతాడట. ఇఫ్ ఐ డిక్టేటర్ సిలబస్లో మొత్తం రామాయణాన్ని వాటిని పెడతారట. రామాయణాన్ని భారతాలను పెడితేనే కదా స్త్రీలనల్లా రామాయణంలో అగ్నిలో నడిపించింది, భారతంలో బరిబాత నిలబెట్టింది. అదా మనం విలువలు నేర్పించాల్సింది పిల్లలకు? ముక్కు చెవులు పోయి ఎవడన్నా ఐ లవ్ యూ అని వస్తే, నేను ప్రేమిస్తున్నాను ఎవరన్నా స్త్రీ నిన్ను ఇష్టపడితే, నా ప్రమేయం లేకుండా నన్ను ఇష్టపడతావని ముక్కు చెవులు పోయమన్నా మన వాళ్ళ పిల్లలకు 1వ తరగతి ఫస్ట్ క్లాస్ పిల్లలకు చెప్పేది? చరిత్ర చదివితే ఎవడు
ఎవడు కొత్త వస్తువును ఇన్వెంట్ చేసిండు, నువ్వు వేసుకున్న జిన్ ప్యాంట్ నుంచి నువ్వు వేసుకుంటున్న సెల్ ఫోన్, ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటా విదేశీ యొక్క ఈ అమెరికన్ సామ్రాజ్యవాదానికి దుర్మార్గం అండి, వాటిని మన దేశానికి రానియకూడదండి అంటే, హలో ఏమిటండి అని మనిషి ఇటు సైడ్కి వచ్చి సెల్లో మాట్లాడుతుంటాడు. నువ్వు మాట్లాడే సెల్లు, నీ ఇంట్లో నీ కరెంటు, నువ్వు రోజు తిరిగే కారు, నీ జిన్ ప్యాంటు నువ్వు వేసుకున్నదంతా నువ్వు కనిపెట్టింది కాదు, ఇదంతా యూరప్. సైనిడ్ కనిపెట్టిన వాడు అది దేంతోటి అది ఏ కెమికల్స్ ఉంటుంది, దాన్ని ఎంతసేపు చనిపోతారని చెప్పేసి దాన్ని కనుగొన్నవాడు దాన్ని చనిపోయాడు, దాన్ని కనుగొనడం కోసం చనిపోయాడు. అలాంటి త్యాగం ఇవ్వడం చేసిన ఇక్కడ చంపిలు తప్ప. అలాంటి వస్తువులంతా యూరోప్ నుంచి వచ్చినాయి. ఇలాంటి అది బ్లాక్ హీరోస్ కావచ్చు, అమెరికా ఉన్న ఫిలాసఫర్స్ మార్క్స్ ఏంగిల్స్ ఇలాంటి వాళ్ళు కావచ్చు, లేదా సైన్స్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఐన్స్టీన్ కావచ్చు, స్టీఫెన్ హాకింగ్ కావచ్చు, లేదా సోక్రటీస్, అరిస్టాటిల్, ఈ ప్రపంచాన్ని పాటతోటి తన పాదాల చెంత తిప్పుకున్న మైకేల్ జాక్సన్ కావచ్చు, వీళ్ళందరూ ఏం తిన్నారు? మైక్ టైసన్ పప్పు తిన్నాడు అనుకో, ఏమవుతుంది? ఎదటోడు ఒక్క గుద్దు సత్తవాడు. బీఫ్ తింటే వాడు దున్నపోతు కూర తిన్నవాడు దున్నపోతులాగానే ఉంటాడు, కాబట్టి వాడు ఫైట్ చేయగలుగుతాడు. సెరెనా విలియమ్స్, మైకేల్ జాక్సన్, పాల్ రాబ్సన్స్ ఒక గొప్ప సంగీతాన్ని, అసలు జీజస్ను అమెరికన్ అంతా జీజస్ను ఎలా పూజిస్తుందో మైకేల్ జాక్సన్ పాటను కూడా అలా పూజిస్తుంది. తన పాటతోటి ఈ ప్రపంచాన్ని పావనం చేసినటువంటి వాడు, తన పాటతోటి ఈ ప్రపంచాన్ని ముద్దాడినటువంటి వాడు మైకేల్ జాక్సన్. బీరకాయలు బెండకాయలు పప్పులు తినలే మైకేల్ జాక్సన్. తెల్లాళ్ళైతే బీఫ్ తిన్నాడు. వాళ్ళ డైలీ ఇట్లా మీటింగ్లో ఉన్న జ్ఞానవంతులైనటువంటి వాళ్ళందరూ ఇలాంటి చర్చలు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి వైను, నైట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ డిన్నరు బీఫ్. కాకుంటే మీరు ఒకసారి చూడండి మిత్రులారా, ఇదే మేము చెప్పినాం. నీకు దుర్మార్గమైనది నాకు గొప్ప అయితే, ఒకవేళ నాకు గొప్ప అయినది నీకు గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ నాకు గొప్ప అయిన దాన్ని నువ్వు దుర్మార్గం అనడం, అది అంటరానిది అనడం తప్ప అని చెప్పేసి దానికి ప్రతీకగానే మేము ఉస్మాన్ యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ చేయడం జరిగింది. దాని మీద దాడులు, దాని మీద కేసులు, మమ్మల్ని చంపుతామని తిరగడం. పాట రాసినందుకు నేను చంపుతాం, తిడతాం, నువ్వు బయటికి రాదు అని చెప్పేసి పాట రాసినందుకు. గిటార్ తోటి పాడాడండి, గిటార్ తోటి మన సంస్కృతి అండి, గిటార్ మీద పాటలు పాడుతున్నాడండి ఉస్మాన్ యూనివర్సిటీలో. నీ కొడుకులు అమెరికా చదవాలి, మేము ఇంకా పెంటగడ్డలు వంటి తిరుగుకుంటూ డప్పులు కొట్టుకుంటుండాలి చచ్చిపోతే. గిటార్ పట్టద్దా? మేము గిటార్లు పడతాం. ఈ ప్రపంచానికి మైకేల్ జాక్సన్ అంటరాని అటువంటి వాడే. నేను కులంతో బాధపడితే వాడు రంగుతోటి బాధపడుతున్నవాడు. నాది క్యాస్ట్ ప్రాబ్లం అయితే వాడిది రేస్ ప్రాబ్లం. బాధ ఒకటే, బాధించడం ఒకటే. కాబట్టే ఈ ప్రపంచాన్ని తన పాదాల వెంట తిప్పుకునే అటువంటి సంగీతం సృష్టించిన వాడు ఇక్కడ గద్దర్, గోరెటి వెంకన్న, అక్కడ పాల్ రాబ్సన్, మైకేల్ జాక్సన్. ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా? అట్టడుగున పడి కనిపించని వేల అడుగుల లోతున ఉన్నటువంటి సాహిత్యాన్ని పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళంతా. తెలంగాణలో ఈ తెలంగాణ పాటలు, తెలంగాణ ఉద్యమాలు ఎట్లయితే ఇక్కడ వచ్చినాయో అట్లనే ఆఫ్రికన్ మూమెంట్లు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో వచ్చినన్ని పాటలు మీరు మన పక్కన సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. ఇక్కడ ఏమైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే క్షమించండి, తప్పేం లేదు. ఎందుకంటే ఆంధ్ర మూమెంట్ నుంచి ఒక్క పాట పుట్టిందా కొత్తది? తెలుగు వీరలేవరా అనుకుంటా పాడుతున్నారు వాళ్ళు పాటలు పాడమంటే. చాలా మూమెంట్లు వచ్చినాయి కానీ పాటలు పుట్టలేదు. తెలంగాణ మూమెంట్ వచ్చింది, 1,00,000 పాటలు పుట్టినాయి. ప్రతి ఒక్కడు ఇంటికో, వరంగల్ కరీంనగర్ ప్రాంతంలో అయితే ఇంటికో సింగర్ ఉంటాడు, గల్లీకో రైటర్ ఉంటాడు. మీరు చూడండి, ఇది ప్రాక్టికల్. ఇది ఎట్లా వచ్చిందంటే వాని ప్రాంతం, వాని ఉద్యమం, వాని అణచివేత నుంచి, ఒక విప్లవం నుంచి వాడొక ఉద్యమకారుడిగా, ఒక రచయితగా, ఒక కవిగా ఏదైనా తీసుకపోతుంది. ఆ బాధ ఏదైనా ఏ విధంగా అయినా నేను ఎక్స్ప్రెస్ చేయబిస్తుంది. నాకెవరు చెప్పిండు? కూర్చోబెట్టి సరే అని ఎవరు చెప్పలే. నాకు ప్రజా బాధలే నాకు చెప్పింది ఇట్లా పాట రాయమని. వాళ్ళు కళ్యాణి రాగం తాటకి, నాకు అవేం చెప్పలే. నాకు నేర్పినంత రావణాసుర రాగం తాటకి తాళం నేర్పింది తప్ప నాకు ఆది తాళం, నాకు ఈ కళ్యాణ రాగాలు నాకేం చెప్పలేదు. కాబట్టి బాధ ఉన్నవాడు ఎవడైనా ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కడైతే మనిషి ఉంటాడో అక్కడ సమస్య ఉంటుంది. ఎక్కడైతే ఆధిపత్యం సమస్య ఉంటుందో అక్కడ పోరాటం ఉంటుంది. ఎక్కడైతే పోరాటం ఉంటుందో అక్కడ అద్భుతమైనటువంటి పాటలు వస్తాయి. ఆ పాటలకు ప్రతీకనే ఇక్కడ తెలంగాణ మూమెంట్.
ఎట్లయితే తెలంగాణ మూమెంట్లో ఇన్ని పాటలు వచ్చినాయో, ఇన్ని ఉద్యమకారులు, ఇన్ని ప్రజావాగ్యకారులు వచ్చిందో, ఎట్ ద సేమ్ టైం బ్లాక్ మూమెంట్లో అక్కడ మార్టిన్ లూథర్ కింగ్, మాల్కమ్ ఎక్స్ వీళ్ళ ఉద్యమం నుంచి, అక్కడ బ్లాక్ ప్యాంథర్ మూమెంట్ నుంచి, నల్ల జాతీయుల ఉద్యమం నుంచి, ఒక నెల్సన్ మండేలా నుంచి మొదలు పెడితే తర్వాత వీళ్ళ ఉద్యమకారులు పాల్ రాబ్సన్, బాబ్ మార్లే, మైకేల్ జాక్సన్ లాంటి ఒక అద్భుతమైనటువంటి, మైకేల్ జాక్సన్ ఉద్యమ గాయకుడు కాకపోవచ్చు, కానీ పాల్ రాబ్సన్, బాబ్ మార్లే మాత్రం తమ జాతి విముక్తి గీతాలను పాడి ప్రపంచాన్ని మొత్తం ఆకట్టుకుంటున్న వాళ్ళు. ఒకసారి మీరు ఇంటర్నెట్లో ఉంటే, యూట్యూబ్లో ఉంటే చూడండి. పాల్ రాబ్సన్ కానీ, లేదా బాబ్ మార్లే కానీ, యుగో చావెజ్ కానీ, బాబ్ డిలాన్ కానీ, వాళ్ళ పాటలు ఒకసారి వింటే తెలంగాణలో ఎట్లయితే ఇక్కడ ఒక దళితుడు తన క్యాస్ట్ తోటి ఎంత సపరేషన్ గురవుతున్నాడో, అక్కడ రేసిజం తోటి వాడంతా సపరేషన్కి గురవుతుంటాడు. ఒకసారి మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఒక పోయం రాయమన్నప్పుడు, అప్పుడు ఆ మైకేల్ జాక్సన్ పోయం రాస్తూ, ఈ ప్రపంచాన్ని నీ పాటతోటి పవనం చేసినటువంటి మైకేల్ జాక్సన్ ఎందుకు చనిపోయినారా నువ్వు అని చెప్పేసి రాస్తూ, అప్పుడు ఆ లైన్ రాశాను. నువ్వు మొత్తం నీ బాడీని అంతటిని ఒక మెరుపు తీగలాగా తిప్పుతూ పాడుతున్నప్పుడు నాది కేవలం అది డ్యాన్స్ అనుకున్నాను. కానీ నువ్వు పాడేది ఇంగ్లీష్లో అయినప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ రాక బాధపడ్డాను. కానీ మైకేల్, నీ పాటలో ఒక అణచబడ్డోని గొంతు, ఒక ఆవేదనకు గురైనటువంటి బాధ ఎలాగుంటుందో అర్థమైంది. కాకుంటే నీది ఇంగ్లీష్ కావచ్చు, నాది తెలుగు కావచ్చు, కానీ మన ఇద్దరి బాధ ఒకటే కదా మైకేల్. నాది క్యాస్ట్ కావచ్చు, నీది రేస్ కావచ్చు, నీ బాధ నా బాధ ఒకటే కదా మైకేల్. అందుకే నీ పాటలో ఉన్నటువంటి ఆ భావాన్ని అంతటిని కూడా, నీ అణచబడ్డోని కసి ఎలాగుంటుందో ఈ ప్రపంచానికి చూపించినావు. కాబట్టి నీకు నాకు దగ్గరికి పోలికెళ్ళినాయి మైకేల్. నీది ఆఫ్రికా కావచ్చు, నాది ఆంధ్ర కావచ్చు, కానీ బాధ ఒకటే, అణచివేసేవాడు ఒకటే అని చెప్పేసి ఆ రోజు రాయడం జరిగింది. అట్లా మాలాగా అణచివేయబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకు ప్రజాస్వామికంగా ఒక దృక్పథంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడు వాళ్ళతోటి ఉన్నారు. ఆ రోజు కూడా మేము పాల్ రాబ్సన్ది, బాబ్ డిలాన్ది, వీళ్ళందరిది అక్కడ జయంతులు చేస్తే చాలామంది ప్రెస్ రిపోర్టర్లు మాల్కమ్ ఎక్స్ అనే పేరును ఒక 2-3 సార్లు రాసి, అసలు నువ్వే రాయి, అసలు మాల్కమ్ ఎక్స్ అంటే ఎవరు అని చెప్పేసి చాలా ఒక ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భం. ఎందుకు వీళ్ళు ఈ పాల్ రాబ్సన్ అని, బాబ్ డిలాన్ అని, మాల్కమ్ ఎక్స్ అని ఎందుకు తీసుకొస్తారని చెప్పేసి చాలామంది మీడియా వాళ్ళు ఎప్పుడు ఆ పేర్లు రాయారు, ఎప్పుడు ఆ చరిత్ర రాయారు. ఎందుకు రాయారు? ఈ రాజ్యం అలాంటి చరిత్రను తీయనియదు కాబట్టి మీడియా వాళ్ళకి ఆ పేర్లే కొత్తగా ఉండేది. మాల్కమ్ ఎక్స్ అంటే వాళ్ళు మాల్కము ఎక్స్, తర్వాత ఏంటి మళ్ళీ ఒకసారి రాయి మాల్కము, తర్వాత ఇంకేంటిది అని చెప్పేసి ఇట్లా అడిగేది. అట్లా ఈ మీడియా కానీ, చరిత్ర కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ పాటలు, వాళ్ళ సంస్కృతి కొత్తగా అనిపించేది. అట్లా ఇక్కడ నుంచి, ఆంధ్ర నుంచి మొదలు పెడితే ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఇదంతా ఇక్కడ నుంచి ఆసియా, ఆఫ్రికా అదంతా ఒకప్పుడు జంబూ ద్వీపం. ఈ దేశంలో 5000 సంవత్సరాల క్రితమే జాంబవంతుడు అనేటువంటి మాదిగ మహాచక్రవర్తి ఈ దేశాన్ని ఏలినటువంటి వాడు, ఆ వారసులం మనం. కాబట్టి ఇక్కడ నుంచి అందాక జంబూ ద్వీపమే కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ మార్పులో, కాల పరిణామ క్రమంలో వాళ్ళు అటుపోయిన మనం ఇటుపోయినాం, కానీ బాధ ఒకటే, జాతి ఒకటే అని చెప్పేసి వాళ్ళది కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. అక్కడి నుంచే పుట్టిందే మూలవాసి మూమెంట్. అక్కడి నుంచి పుట్టిందే ఈ రావణాసురుడు, నరకాసురుడు, మహిషాసురుడు అని చెప్పేసి ఈ లోకల్ కింగ్స్ వీళ్ళంతా అని చెప్పేసి ఆ రోజు దసరా పండుగ రోజు